హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీతో గులాబ్ జామ్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడైతే రెసిపీకి కావాల్సిన షుగర్ సిరప్ తయారు చేస్తున్నాను. సో నేను మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, 500 గ్రామ్స్ ఎంటీఆర్ ప్యాకెట్, అది ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి నేను 300 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. సో 300 గ్రామ్ ఏ గ్లాస్ అయితే షుగర్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని షుగర్ కరిగే వరకు ఉంచాను. మీకు ఎక్కువ సిరప్ కావాలంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ మనమైతే గ్యాస్ మీద పెట్టేసి షుగర్ అంతా కరిగిపోయాక ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలి మనం. ఎందుకంటే మనకి సిరప్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది, కొంచెం మంచిగా. సో అలా వచ్చే వరకు ఉంచేసుకొని ఈలోపు మనమైతే గులాబ్ జామ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడైతే పౌడర్ వేసేసుకొని, సో ఈ పౌడర్ మిక్స్ చేయడానికి మీరు వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనము కాచి చల్లార్చిన పాలైనా యూజ్ చేయొచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలు వాడుతున్నాను ఈరోజు. సో ఇలా మనం పౌడర్ అంతా వేసేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనము చపాతీ పిండి కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం స్మూత్గా వచ్చేలాగా మనము పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఉంటే గులాబ్ జామ్ అనేది బాగుంటుంది టేస్టీగా. ఈలోపు మనకి సిరప్ కూడా ఇలా తయారైపోయింది, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేసుకొని పిండి ఇలా మనకి స్మూత్గా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత తీసుకొని మనం 5 మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా మేమైతే ఈ సైజులో బాల్స్ చేసాము. ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం వేసి టెస్ట్ చేయాలి. ఇలా పైకి వచ్చినప్పుడు మనకు ఆయిల్ హీట్ అయినట్టు కదా. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాల్స్ వేసేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉంటుంది, పైన కుక్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో అనేది మనం కుక్ చేసుకోవాలి ఇలా బాల్స్ని. ఇలా కుక్ అయిపోయాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సిరప్ ఉంది కదా, ఈ సిరప్లో మనమైతే బాల్స్ వేసేసుకొని మనం సర్వ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ